దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ఒక 2 మాటలు చూపించి నేను ముగిస్తా. చూడండి, ఎవరిని హెచ్చిస్తాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండు. కాబట్టి తగిన సమయంలో హెచ్చించున్నట్లుగా ఎక్కడుండాలా? ఆయన బలిష్టమైన రెక్కలకి, అంటే ఆయన కాపరత్వము కింద మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. కాబట్టి ఆయన సన్నిధిని, ఆయన బలిష్టమైన హస్తం కింద, అంటే ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు, రెండవదిగా ఆయన సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమనంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అయితే అక్కడ ఏలీ గురించి చెప్తా ఉన్నాడు. ఏలీ దేవునిని గణపరచకుండా ఉన్న కారణం చేత ఆ మాట అక్కడ వ్రాయాల్సి వచ్చింది. కాబట్టి రెండవదిగా మనం చూసింది ఏంటంటే ఆ రీతిగా ఆయన యొక్క తగ్గింపు జీవితాన్ని మనం అక్కడ చూస్తాం. మూడవదిగా గనక మనం చూస్తే కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 34వ వచనం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకోవటం అంటే దేవుని సన్నిధిలో సాగిలపడటం, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. కాబట్టి ప్రార్థించేటటువంటి అనుభవం కలిగినటువంటి వారిని సమూయేలుని ప్రవక్తగా చేస్తూ వచ్చాడు. మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలుని అభిషేకించింది సమూయేలే. అయితే ఆ సమూయేలుని తృణీకరించినప్పుడు, ఆ సౌలుని తృణీకరించినప్పుడు సమూయేలు బహుభయంకరమైనటువంటి రీతిగా ఆయన సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఎందాక అతని కొరకు ఏడుస్తావు, లే అంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించేటటువంటి అనుభవం మన జీవితాల్లో ఉంటే మనం హెచ్చించబడేటటువంటి వారంగా మనం ఉంటాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్న అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి ఆయన మాట వినాలి. ఆయన మాట వింటమంటే ఆయన వాక్యాన్ని చదవగలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దీవెన విషయంలో దావీదు అంటా ఉన్నటువంటి మాట మనం చూసాం. మొదటిదిగా హెచ్చించుటకు అంటే దావీదులో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ మనం ముందే చూస్తూ వచ్చాం. ఆయన సన్నిధి కలిగి ఉండటం, ఆయన దాసుడిగా, అంటే అవి అర్థమవటం కోసమని ఈ యొక్క విషయాలు. తర్వాత దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అనేటటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. రెండవదిగా గనక మనం అక్కడ చూస్తే అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. 20వ వచనంలో, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు
ఎరిగి ఉన్నావు అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, దేవుడు తన వారిని ఎరుగును అనే మాట. దేవుడు తన వారిని ఎరుగును. ప్రశ్న ఏంటి అంటే, నీవు దేవుని వాడవుగా ఉన్నావా లేదా అనేది ప్రశ్న. నీవు దేవుని వాడవుగా ఉంటే, దేవుడు నిన్ను ఎరిగి ఉంటే, దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు తన వారిని ఎరుగును. తన వారు ప్రత్యేకత ఉంది కదా. తర్వాత 3వదిగా మనం అక్కడ చూస్తే గనక 3వ మాట ఏంటిది అంటే 23వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీల అనునట్టి. కాబట్టి 3వదిగా ఏంటంటే విమోచించబడినటువంటి వారుగా. ఎవరి వశములో నుండి? ఆ దేశము నుండి, ఆ దేశ జనుల నుండి, ఆ దేవతల నుండి. అంటే ఇంకా విమోచించబడాల్సిన ఇంక వేరేం లేవు. కాబట్టి విమోచించిన అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి తన వారిని ఆయన విమోచిస్తాడు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత గనక మనం చూస్తే 4వదిగా మనం అక్కడ చూస్తే ఇక్కడ చూడండి 24వ వచనములో, మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీవుకు ఇశ్రాయేలీలను పేరుగల జనులయ్యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసి అంటే స్టాంప్ వేసి, నిర్ధారణ చేసి అంటే స్టాంప్ వేసి అని అర్థం. అందుకే మనం ఎఫెసీ పత్రికలో ఆ మాట కూడా చూస్తాం. ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలోనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఎంతయ్యా? 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ముద్ర ఆయన ముద్రించినట్లుగా మనం చూస్తాం. చివరిదిగా ఒక మాట మనం చూద్దాం. చివరిదిగా ఈ యొక్క మనం చూస్తా ఉన్నాం. చూడండి 25వ వచనములో మనం అక్కడ చూస్తాం. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు ఏం చేశాడు? దృఢపరచి. కాబట్టి దావీదు యొక్క ఆశ మనం ఇక్కడ చూసాం. దావీదు యొక్క ఆశ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చివరిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నాడు ఏమనంటే, నీ దాసుడనయ్యా, నీ దాసుడను, నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నీవు నన్ను నిర్ధారణ చెయ్యి, నా విషయమైన దృఢ నిశ్చయం కలిగి ఉండు అన్నాడు. 2వదిగా నీ సన్నిధి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు. అది దావీదు యొక్క ఆశ, దావీదుకు ఉన్నటువంటి కోరిక. అది నన్నేదో ప్రైమ్ మినిస్టర్ చెయ్యి, ఆ మినిస్టర్ చెయ్యి, ఈ మినిస్టర్ చెయ్యి కాదు. ఏమనలా, రాజుగా చేయమని దావీదు అడగలే, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దావీదు యొక్క ఆశ ఏంటంటే నిత్యము నీ సన్నిధిని నా కుటుంబం ఉండాలి. నిత్యము నీ సన్నిధిని నా కుటుంబం ఉండాలి అయ్యా, ఉండాలి. కనుక చేరినటువంటి ప్రియమైన సహోదరుడా,
ప్రియమైన సహోదరి, ఈ ఆశ నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఉందా? ఎందుకు అంటే ఈ అంత్య దినాలు అపాయకరమైన దినాలు, ప్రభు రాకడ సమీపించినటువంటి దినాలు. చాలా సంతోషం, మీరు దేవుని అంగీకరించారు, దేవుని బిడ్డలుగా ఉంటా ఉన్నారు, వారం వెంబడి వారం ఆరాధిస్తూ ఉన్నారు, వారం వెంబడి వారం ఆయన ప్రభు బలలో పాల్పంపులు పొందుతూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ప్రభు వచ్చినప్పుడు నీవు ప్రభు సన్నిధిలో ఉంటే నీ భర్త, నీ బిడ్డలు, వారి కుటుంబాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? కనుక